పిల్లల పరిస్థితి ఏంటి? ఆ బిడ్డల పరిస్థితి ఏంటి ప్రభువా? బిడ్డలు పుట్టారన్న సంతోషం కంటే వారు వారు తల్లిదండ్రులు బాధ పెట్టడం ఎక్కువ అయిపోయిన రోజులు. బిడ్డలు పుట్టారన్న సంతోషం కంటే ఆ బిడ్డల తల్లిదండ్రులను అర్థం చేసుకోక, దేవుని యొద్దకు రాక వారి జీవితాల్లో పడుతున్నటువంటి బాధ అంతా ఇంత కాదు. సరిగ్గా యేసుక్రీస్తు ప్రభు జీవించే కాలంలో, ఆయన పరిచర్య చేస్తున్న కాలంలో ఒక తండ్రి హృదయంలో ఇటువంటి బాధే కలిగింది. ఇట్ ఈస్ సచ్ ఎ గ్రేట్ పెయిన్ ఇన్ హిస్ హార్ట్. ఆయన హృదయంలో ఎటువంటి బాధ అంటే, ఇక ఏ వైద్యుడు కూడా తన బిడ్డను బాగు చేయలేని పరిస్థితిలో ఆ తండ్రి నిస్సహాయతగా నిలబడిపోయి, ఆ తండ్రి మనసులో ఉన్న బాధ ఏంటంటే, నా బిడ్డని ఎవరు బాగు చేస్తారా, నా బిడ్డ ఎక్కడ బాగుపడతాడా, నా బిడ్డ ఎవరి దగ్గరికి వెళితే నా బిడ్డ కోలుకుంటాడా అని ప్రతిరోజు ఆ తండ్రి హృదయం తపన పడిపోతుంది. తండ్రి హృదయంలో ఉన్న బాధ ఏంటంటే, బిడ్డల గురించి ఆలోచిస్తుంది. ఈ రాత్రి నా యేసయ్య కూడా ఎక్కడ కూర్చుని ఉన్న ప్రతి తల్లిదండ్రుల యొక్క బిడ్డల గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆయన ఆలోచిస్తున్నాడు. ఆ తండ్రి ఆ బిడ్డల గురించి ఆలోచించి రోజు రోజుకి క్షీణించిపోతున్నాడు. ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉన్నదంటే, వాడి జీవితం చూడగానే చాలా అస్తవ్యస్తంగా ఉంది. He is so criticized to himself. He is not incurable of the diseases. ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉందంటే, వాడు ఇంక ఎక్కడ కూడా బాగుపడలేని స్థితిలోకి బిడ్డ వెళ్ళిపోయాడు. తండ్రి హృదయం ఉన్న బాధ ఏంటంటే, బిడ్డను బతికించుకోవాలి, బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలి, బిడ్డను ఎలాగైనా బతికించుకొని మళ్ళా తన బిడ్డను తన అక్కును చేర్చుకోవాలని ఈ రాత్రి చాలా మంది ఆలోచిస్తున్నారు. కొట్టండి చెప్పండి గట్టిగా. చాలా మంది ఆలోచిస్తున్నారు. ఈ బిడ్డకు నువ్వు పైపైన చూస్తున్న రోగం వేరు, కానీ నీ బిడ్డలకు వచ్చిన రోగం వేరు. ఈ బిడ్డకు వచ్చిన మానసికమైనటువంటి రోగం వేరు, నీ బిడ్డలకు కలిగిన మానసికమైనటువంటి రోగం వేరు. మానసికమైన వేదన అనుభవించకుండా ఈ భూప్రపంచంలో ఏ తల్లిదండ్రులు లేరు. Every parents should have such a pain in their heart. వారి హృదయంలో ఒక ప్రత్యేకమైనటువంటి బాధను, నిట్టూర్పును కలిగి గుండెలు బరువెక్కేలాగా బతుకుతున్న వాళ్ళు ఈ రాత్రి ఇక్కడ లేకపోలేదు. నీ బిడ్డల గురించి నువ్వు ఆలోచించే పరిస్థితి చేజారిపోయింది. నీ బిడ్డల గురించి విలపించే సమయము చేజారిపోయింది. నీ బిడ్డల గురించి రోధించే సమయం కూడా నీ చెయ్యి దాటిపోయింది. It has time has left from your hand. ఆ బిడ్డ పరిస్థితి చూసి తండ్రి గుండెలు బాదుకుంటున్నాడు. నా బిడ్డ ఎప్పుడు బాగుపడతాడని, నా బిడ్డ ఎప్పుడు మళ్ళా తిరిగి కోలుకుంటాడని ఈ రాత్రి తల్లిదండ్రుల హృదయంలో ఉన్న బాధను చూసి నా యేసయ్య కదిలి నిన్ను తాకబోతున్నాడు. ఈ రాత్రి కొట్టండి చప్పట్లు గట్టిగా. నిన్ను తాకబోతున్నాడు. The God will be appear in this night. The every parent he will be and sustain to all the problems in this time. దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదంటే అంత గొప్పది. బాగా గమనించండి, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో ఒకసారి నాతో పాటు చూడండి. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. 17వ అధ్యాయం 14వ వచనం. 17వ అధ్యాయం 14వ వచనం చదువుతారు ఎవరైనా ఒకసారి? మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. 17-14వ వచనం. వారు జనసమూహం ఎద్దుకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఊని, చాలు, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఒక తండ్రి మోకాళ్ళు ఊనాడు అని రాయబడిందండి. ఈ రాత్రి దేవుని దగ్గరికి ఎవరు కావాలి అని అంటే, మోకాళ్ళు ఊని తన బిడ్డల గోడును దేవునికి చెప్పే తల్లిదండ్రులు కావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ బిడ్డల గోడు, నీ బిడ్డల యొక్క స్థితి, నీ బిడ్డల యొక్క పరిస్థితిని గురించి ఎవరి దగ్గరికి వెళ్ళినా బాగుపడరు నీ బిడ్డలు. Nobody cannot heal and nobody cannot separate and nobody cannot correct your children, but your children has completely
అయితే ఆ తండ్రి ఒక నిర్ణయం చేశాడు ఏంటంటే, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి మోకరించినా నా బిడ్డ బాగుపడడు, నేను యేసయ్య దగ్గరికి వెళ్తే నా బిడ్డ బాగుపడతాడు అనుకున్నాడు. ఆమేన్. యేసయ్య దగ్గరికి వెళ్తే నా బిడ్డ బాగుపడతాడు, యేసయ్య దగ్గరికి వెళ్తే నా బిడ్డ తిరిగి మళ్ళా కోలుకుంటాడు, యేసయ్య దగ్గరికి వెళ్తే నా బిడ్డ బాగుపడతాడని ఆ తండ్రి ఆ బిడ్డను అలాగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ తండ్రి అంటున్నాడు, అయ్యా నాకు ఒకే ఒక బిడ్డ అయ్యా, ఆ బిడ్డ మూర్ఛ వ్యాధితో కొట్టుకుంటున్నాడు, పైపచ్చి వాడికి మూగ దయ్యం వచ్చి అని మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నా బిడ్డ బాగా మాట్లాడేవాడు, కానీ వాడికి ఇప్పుడు మూగ దయ్యం పట్టింది. ఒకప్పుడు నీ బిడ్డలు బాగా వాక్యం చదివేవాళ్ళు, ఒకప్పుడు నీ బిడ్డలు బాగా పాటలు పాడేవాళ్ళు, ఒకప్పుడు నీ బిడ్డలు బాగా ఎలుగెత్తి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. They will be speak something of the hypocrisy in their life. They will be not and speak from their mouth. జీవితాల్లో మూగ దయ్యాలు బట్టి దేవుని కోసం మాట్లాడలేకపోతున్నారు. They cannot speak one word from their mouth without the only things. అది లోకంలో ఉన్న మాటలు ఎక్కువైపోయింది బిడ్డలకి. మూగ దయ్యం పట్టింది వాడి కాదు, మూగ దయ్యం పట్టింది ఈ తండ్రి యొక్క బిడ్డ కాదు. బిడ్డ, నీ బిడ్డలు దేవుని కోసం మాట్లాడకపోవడమే మూగ దయ్యాలు పట్టినట్టు. నీ బిడ్డలు ఎలుగెత్తి దేవుణ్ణి ఆరాధించకపోవడమే మూగ దయ్యాలు పట్టినట్టు. నీ బిడ్డలు దేవుని కోసము ఒక పరివర్తన కలిగి దేవుని కోసము ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించకపోవడం. They shall not be and obey and before the Lord. They will be hypocrisy in their living in the world. లోకములో బతుకుతూ లోక పద్ధతులు నేర్చుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు కాదు. ఈ రాత్రి నా తండ్రి అంటున్నాడు, అయ్యా నాకొక్కగానొక బిడ్డ అయ్యా, వాడికి మాట ఆగిపోయింది అయ్యా. ఒకప్పుడు నా బిడ్డ బాగా మాట్లాడేవాడయ్యా, ఈరోజు నా బిడ్డ మాట్లాడటం లేదు. ఈ రాత్రి మీకు మనసులో బాధలేదు. ఒకప్పుడు నా బిడ్డ బాగా దేవుని వాక్యం చదివేవాడు, ఇప్పుడు చదవట్లేదు. ఒకప్పుడు నా బిడ్డ దేవుని గురించి బాగా ప్రకటించేవాడు, ఇప్పుడు ప్రకటించడం ఆగిపోయాడు. ఒకప్పుడు నా బిడ్డ దేవుని గురించి అనేకులకు బోధించేవాడు, ఇప్పుడు బోధించడం ఆగిపోయాడు. కారణం మూగదయ్యిన దయ్యాలు పట్టాయి బిడ్డలకి. తల్లిదండ్రుల గుండెల్లో ఉన్న వ్యధ, తల్లిదండ్రుల గుండెల్లో ఉన్న బాధ ఈ రాత్రి అంతా ఇంత కాదు. ఆ తండ్రి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి మోకరించి చెప్తున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త అనగా 17వ అధ్యాయం 15వ వచనంలో ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడంటే, ప్రభువా నా ప్రభువా అన్నాడు. He speak to the one word from his mouth, Lord Jesus. యేసు క్రీస్తు ప్రభువా కాకేశాడు. ఆ తండ్రికి అర్థమైంది యేసు అంటే రక్షకుడని, ప్రభు అంటే అభిషక్తుడని ఈ తండ్రికి అర్థమైందండి. రాత్రి నీ బిడ్డల పరిస్థితి చూసి ఇంకా నీకు యేసయ్య అర్థం కాకపోతే, నీ బిడ్డల పరిస్థితి చూసి, నీ బిడ్డల యొక్క మానసికమైన స్థితి చూసి నీ బిడ్డలు నీకు అర్థం కాకపోతే, నీ బిడ్డలు ఇంకెవరూ బాగు చేయలేరు. సరిగ్గా నేను హాస్పిటల్కి వెళ్ళాను. జాషువా లేడు మన మధ్య. జాషువా నేను ఇద్దరం కలిసి ఆంధ్ర హాస్పిటల్లో గుంటూరులో ఒక బిడ్డకు ప్రార్థన చేయడానికి వెళ్ళాను. వాళ్ళు దాదాపు వారం నుంచి నాతో చెప్పారు, మీరు నమ్మండి రోజుకి 20 సార్లు నాకు కాల్ చేస్తే 20 సార్లు నేను ఫోన్ లిఫ్ట్ చేశాను. ఎక్కడ మీటింగ్లో ఉన్నా, ఎంత నేను బిజీగా ఉన్నా, నేను ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళని పరామర్శించి మాట్లాడి ప్రార్థన చేశాను. ఆ హాస్పిటల్కి వెళ్ళగానే ఆ బిడ్డను 4 పక్కల చేతులు కాళ్ళు కట్టేస్తున్నారు. అప్పటికే ఆపరేషన్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఆపరేషన్ చేశారు. 25 కుట్లు ఆ బిడ్డకు పడ్డాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. 25 కుట్లు పడినటువంటి ఆ యొక్క బిడ్డ ఇంకెత్తు లేచి అలా పడిపోతున్నాడు. నేను సరిగ్గా వెళ్ళిన సమయానికి డాక్టర్ అంటున్నాడు, మళ్ళా నీ బిడ్డకు కుట్లు తెగిపోయాయి, నీ బిడ్డకు మళ్ళా రీఆపరేషన్ చేయాలి, నీ బిడ్డ ఇంకా బ్రతకడం కష్టము అని అంటుంటే ఆ తల్లి, ఆ పేరు భూలక్ష్మి, ఆమె నాతో చెప్తుంది, అయ్యా నా బిడ్డ బ్రతకడంట, అయ్యా నా బిడ్డ కోసం ప్రార్థన చెయ్యి అని ఏడుస్తుంటే నా హృదయం అంతా విదాకరమైపోయింది. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేశాను. ఆ హాస్పిటల్ నుంచి చాలా బరువెక్కిన గుండెతో అమాంతంగా బయటకు వచ్చి నిలబడగానే వాళ్ళ బంధువు నాతో అంటున్నాడు, అయ్యా ఆ బిడ్డకి ఎందుకు అలా జరిగిందో తెలుసా, వాడు కాలేజీలో డ్రగ్స్కి అలవాటు అయ్యాడు.
వాడు డ్రగ్స్ అలవాటు అయ్యాడయ్యా. ఆ డ్రగ్స్ వాడికి లోపలికి వెళ్ళి వాడి శరీరాన్ని మొత్తం పాయిజన్ చేసి పేగులన్నీ కుళ్ళిపోయినట్టు చేశాయి. కనుక వాడికి ఆ భయంకరమైన స్థితి కలిగి ఆ బిడ్డ నిస్సహాయతలోకి వెళ్ళిపోయాడు. అందుకే ఆపరేషన్ చేయడం 25 కుట్లు దాదాపు 2 అంగుళాల వరకు పేగు తీసేసి ప్లాస్టిక్ పేగేసి లేరా ఈ రాత్రి బలహీన దయ్యాలు బిడ్డలుగా పెట్టాయి. బలహీనమైన సంఘటనలు కుటుంబాల్లో జరుగుతున్నాయి. బలహీనమైనటువంటి బోధలు ప్రతి గుండెలో కలుగుతూ ఉంది. ఆ తండ్రికి అర్థమయ్యాడండి యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభువా అని కేకేశాడట. యేసు ప్రభువా అని కేకేశాడు. రాత్రి యేసయ్యను అర్థం చేసుకున్న వాళ్ళు, యేసయ్య కొరకు ఎదురు చూచేవాళ్ళు మొదట ఆయన ఎదుట మోకాళ్ళు ఉంటారు, రెండు ఆయన నోరారా యేసు ప్రభువా అని పిలుస్తారు. కొట్టండి చెప్పండి గట్టిగా, యేసు ప్రభువా నా బిడ్డలను బాగు చేయి, యేసు ప్రభువా నా బిడ్డల మళ్ళా అభిషేకించు, యేసు ప్రభువా నా బిడ్డలు మళ్ళా బాగు చేయని గుండెలు బాదుకుంటారు. ఆలోచించండి, నేను ఆ బిడ్డను చూసి చలించిపోయాను. నేను ఇంత చిన్న వయసులో ఒక పల్లెటూరులో ఆ బిడ్డ డ్రగ్స్కి అలవాటు అవడం ఏంటి, మత్తు పదార్థాలకు అలవాటు అవడం ఏంటి, రకరకాల చెడు అలవాట్లు వాడి శరీరంలోకి వెళ్ళి వాడు హృదయాన్ని జీవితాన్ని చీకటమయం చేసుకున్నాడు. పైపెచ్చు వాడు ఒక క్రైస్తవుడు. హీ ఈస్ ద క్రిస్టియన్ ఫ్యామిలీ. దే హావ్ బీన్ కరప్టెడ్ బై ద ఈవిల్ స్పిరిట్. దే హావ్ బీన్ కరప్టెడ్ ఇన్ ద ఈవిల్ స్పిరిట్. మీకు అద్భుతమైన మాట చెప్తాను, నాతో పాటు బైబిల్ చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదివితే, మత్తయి సువార్త 17వ అధ్యాయం, ఓ థ్యాంక్ యూ జీసస్, మత్తయి సువార్త 17వ అధ్యాయం 15వ వచనం, ప్రభువా ప్రభువా నా కుమారుని కరుణింపుము, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడిపోతున్నాడు. వాడు పడిపోతున్నాడు. చాలండి, వాడు చాంద్రరోగి, మూగదయం పట్టింది, మూర్ఛదయం పట్టింది. పైపచ్చు వాడి జీవితం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. బిడ్డల బతుకులు తారుమారైతే ఎవరి గుండెలు బరువెక్కిపోతాయంటే ముందు కన్నవారి గుండెలు బరువెక్కిపోతాయి. ఈ తండ్రి గుండె బరువెక్కిపోయింది. ఈ తండ్రి గుండె బరువెక్కిపోయింది. ఈ తండ్రి మనసులో రకరకాల ఆలోచనలు వచ్చేసాయి. ఇక నా బిడ్డను నేను కోలుకోగలనా, నా బిడ్డను నేను పోగొట్టుకున్న స్థితిలోంచి మళ్ళా నేను తీసుకురాగలనని ఆలోచనలు పడినట్టు ఈ రాత్రి చాలా మంది తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు బిడ్డల గురించి. నీ బిడ్డలు పాడైతే పక్కింటి వాళ్ళకి సంతోషం, నీ బిడ్డలు చెడిపోతే ఇరుగు పొరుగు వారికి సంతోషం, నీ బిడ్డలు దుర్వాళ్ళకి అలవాటయ్యి దేవునికి దూరం అయిపోతే ఇతరులకు సంతోషం. కానీ ఈ రాత్రి నిన్ను నన్ను కలుగు చేసిన దేవుడు నీ బిడ్డల గురించే ఆలోచిస్తున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, నీ బిడ్డల గురించి యేసయ్య ఆలోచిస్తున్నాడు. ఆ చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువా నన్ను క్షమించండి, నన్ను కరుణింపుమని ఆయన వేడుకుంటున్నాడు. Lord, have mercy on my son in this night. Lord, please have mercy on my son. నా కుమారుని కనికరించు, నా కుమారుని కనికరించని ఏడవడం ప్రారంభించాడు. తండ్రి హృదయంలో బాధ, బిడ్డను చూస్తే సంతోషం కోల్పోయాడు. మీకు అద్భుతమైన మాట చూపిస్తాను, దయచేసి నాతో పాటు చూడండి. అనగా లూకా సువార్త 9వ అధ్యాయం 38వ వచనం. లూక్ చాప్టర్ 9 verse 38. లూకా సువార్త 9వ అధ్యాయం 38వ వచనం. 38. జన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చును. ఇదిగో ఆ జన సమూహములో ఒకడు బోధకుడా నా కుమారుని కటాక్షించమన్నాడు. చాలు వేడుకొనుచున్నాను, కటాక్షించమన్నాడు. మొదటిదేమో మత్తయి సువార్త 17వ అధ్యాయంలో నా కుమారుని కరుణించు అన్నాడు. రెండవ దగ్గర ఏమని రాయబడిందంటే నా కుమారుణ్ణి కటాక్షించు అన్నాడు. కటాక్షము వేరు, కరుణ వేరు. కటాక్షమునికి కరుణకు అర్థం చెప్తా. The mercy on my son in this time it's called to the mercy. అంటే వాడు కనికరించడము దేవుడిని ఎదురు నుంచి మొదట కోరుకున్నాడు. రెండోది కటాక్షించమని వేడుకున్నాడు. వేడుకొనుట అనే మాటకు అర్థం ఏంటంటే ప్రార్థించడం. He begged and before the Lord. దేవుని ఎదుట వేడుకున్నాడు. దేవుని ఎదుట వేడుకున్నాడంటే బిడ్డ గురించి.
గురించి. ఈ రాత్రి నువ్వు ఒకవేళ బిడ్డలు లేకుండా ఈ రాత్రి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఒకవేళ నీ జీవితంలో సమస్తము నిర్వీర్యమైపోయి, సమస్తము శూన్యమైపోయి నువ్వు దేని కొరకు అంగలారుస్తూ ఏడుస్తూ ఉండొచ్చు. కానీ ఈ రాత్రి నువ్వు దేన్ని వేడుకోబోతున్నావో అది దేవుడు నీకు తిరిగి ఈ రాత్రి ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి యేసయ్య నీ బిడ్డలకి ఇచ్చి పంపించబోతున్నాడు. నీ కుటుంబంలో దేవుడు మళ్ళా సంతోషాన్ని, సమాధానాన్ని కలుగు చేయబోతున్నాడు, నెమ్మదిని దయచేయబోతున్నాడు. అతను చెప్పిన మాట ఏంటంటే, నన్ను నా బిడ్డను కటాక్షించమని నిన్ను వేడుకొనుచున్నానన్నాడు. మత్తయి రాసిన 17వ అధ్యాయంలో నా బిడ్డ మీద కనికరం చూపించు, నన్ను కరుణించుము, నా బిడ్డను కరుణించుమని బ్రతిమలాడుతున్నాడు. మీకు అద్భుతమైన మాట చెప్తాను నేను, దయచేసి నాతో పాటు చూడండి. యేసుక్రీస్తు ప్రభు ఈ సంఘటనలో ఐదు అనుభవాలు చూపించాడు. he will be experienced to the 5 kinds to the and methods. 5 సందర్భాలు యొక్క వాక్యంలో కనబడతాయి. చాలా ప్రత్యేకంగా గమనించు. యేసుక్రీస్తు ప్రభు మొదటిసారి ఆ బిడ్డను తండ్రిని చూసినప్పుడు ఆ తండ్రి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నేను మీ శిష్యుల యొద్దకు తీసుకెళ్లాను, కానీ మీ శిష్యులు నా బిడ్డను బాగు చేయలేకపోయారయ్యా. నీ శిష్యుల దగ్గరికి వెళ్ళి నేను బ్రతిమలాడాను, కానీ నీ శిష్యులు ఏదేదో చేశారు, ప్రార్థన చేశామన్నారు, ఇక పోతుందన్నారు, ఏదేదో మాట్లాడారు. కానీ ఆ దురాత్మ నా బిడ్డని విడిచిపెట్టి పోగా నా బిడ్డ బాగుపడలేదయ్యా అని ఏడవడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభు మొదటిసారి నోరు తెరిచి ఆ సంఘటనలో మాట్లాడిన మాట మీ బైబిల్లో నోట్ చేసుకోండి. మొదటిసారి జీసస్ స్పోక్ హిస్ మౌత్, ఆయన మాట్లాడిన మొదటి మాట మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనం. 9వ అధ్యాయం 19వ వచనం. అందుకు ఆయన విశ్వాసము లేని తరములారా అని రాయబడింది. చూడండి, విశ్వాసం లేని తరం ఇది. ద జనరేషన్ ఈజ్ వితౌట్ ఫెయిత్. ఇంగ్లీష్ లో రాయబడింది, జనరేషన్ ఈజ్ వితౌట్ ఫెయిత్. ఈ యొక్క జనరేషన్ లో ఏం లేదంటే టెక్నాలజీ అయిపోయింది. అప్పుడున్నంత టెక్నాలజీ ఇప్పుడు మారిపోయింది, ఫ్యాషన్ ఎక్కువైపోయింది, జీవితాలన్నీ కూడా మారిపోతున్నాయి. కానీ వారికి ఏమి లేదంటే విశ్వాసం లేదు. ఈ తరములో మనుషులకి విశ్వాసం లేదు, ఈ తరములో క్రైస్తవులకు విశ్వాసం లేదు, ఈ తరములో దేవుని ప్రజలకు దేవుని మీద విశ్వాసం సన్నగిల్లింది. యేసు ప్రభు అన్నాడు, ఇట్స్ కాల్డ్ ద జనరేషన్ ఈజ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసం లేని తరమయ్యా ఇది, విశ్వాసం లేని తరం. ఏ తరంలో బతుకుతున్నావు? కంప్యూటర్ తరం అంటారు కొంతమంది, ఏ టెక్నాలజీ తరం అంటారు, ఇంకొంతమంది ఆర్టిఫిషియల్ ఆఫ్ ఇంటెలిజెన్సీ అంటారు. కానీ అటన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటంటే విశ్వాసం లేని తరములో నువ్వు బతుకుతున్నావు. పరిశుద్ధాత్ముడు ప్రశ్న, ఆ రోజుల్లో ఉన్న కుటుంబ ప్రార్థనలు ఈరోజు మీ కుటుంబంలో ఉన్నాయా? ఆ రోజుల్లో ఉన్న కన్నీటి ప్రార్థనలు ఈరోజు నీ కుటుంబంలో ఉన్నాయా? ఆ రోజుల్లో దేవుని కొరకై నువ్వు నీ పిల్లలు పరిగెత్తుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళి గుండెలు బాదుకొని ఏడ్చేవాళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారా? విశ్వాసం సన్నగిల్లిపోయింది, ప్రార్థన సన్నగిల్లిపోయింది, పరిశుద్ధత సన్నగిల్లిపోయింది. విశ్వాసం లేని తరములో క్రైస్తవులు బతుకుతున్న స్థితిలోకి దిగసారిపోయారు. అందుకే యేసు ప్రభు నోరు తెరిచి మొదట చెప్పినటువంటి మాట ఏంటంటే, విశ్వాసం లేని తరము వారులారా నేను ఎంత కాలము ఉంటాను. ఎంతకాలం ఆయన మీతో పాటు ఉండాలి? నువ్వు పాపం చేస్తున్నా నేను క్షమిస్తూనే ఉండాలి, నువ్వు అక్రమం చేస్తున్నా నేను క్షమిస్తూనే ఉండాలి, నువ్వు తాగుతున్నా ఇంకా క్షమిస్తూనే ఉండాలి, నువ్వు చుట్టా బీడీ సిగరెట్ తాగుతున్నా నేను క్షమిస్తూనే ఉండాలి, ఇంకా నా తాగుడికి మద్యానికి బానిసై నువ్వు యేసుక్రీస్తు ప్రభువు ఎరుగు కూడా పాపం చేస్తుంటే ఆయన ఎంత కాలం సహించాలి? He cannot be bear about your faith. He cannot be and bear about your faith. నీ విశ్వాసం లేని తరాన్ని చూసి ఆయన భరించలేకపోతున్నాడు. ఈ రాత్రి ఆయన చెప్పిన మాట ఏంటంటే, విశ్వాసం లేని తరమీయులు ఎంతకాలము నేను మిమ్మల్ని సహించాలి. రాత్రి దేవుడు ఇంకా నిన్ను సహిస్తున్నాడంటే, ఇంకా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడంటే ఒక్కసారి ఆలోచించు. దేవుడు ఒకసారి నిన్ను ఇంకా క్షమించడానికి సిద్ధపడినాడంటే ఒకసారి దేవుని ప్రేమ ఏంటో ఆలోచించు. ఆయన చెప్పిన మాట, ఎంతకాలము నేను మిమ్మల్ని సహింతును, ఎంతవరకు నేను మీతో కూడా ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతునని రాయబడింది. రెండవ క్వశ్చన్ అక్కడ, ఎంతవరకు నేను మిమ్మల్ని సహించాలి?
మీరు బాగా గమనించండి, సహించడం అంటే కొంతవరకే ఉంటుంది, ఒక తరం వరకే లేదా ఒక కాలం వరకే సహించడం ఉంటుంది. కానీ కొంతమందిని దేవుడు సహిస్తూనే ఉంటాడు, భరిస్తూనే ఉంటాడు. ఎంత భరిస్తాడంటే వాళ్ళని అంత భరిస్తుంటాడు. ఈ రాత్రి నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని గాయపరిచే వ్యక్తిగా ఉన్నావో, లేకుంటే దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావో, లేకుంటే యేసు ప్రభుని ఎరుగు కూడా నువ్వు ఇంకా బాగా పాపం చేసే వ్యక్తిగా ఉన్నావో, ఒకసారి ఆలోచన చేస్తే నువ్వు ఆయన్ని ప్రేమించట్లేదు, ఆయన నిన్ను సహిస్తున్నాడు, నిన్ను ఇంకా సహిస్తున్నాడు. అసహించుకోకుండా ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు. రెండవదిగా రాయబడింది, చూడండి దయచేసేపు. లూకా రాసిన వార్త 9వ అధ్యాయం 41వ వచనం. లూకా రాసిన 9వ అధ్యాయం 41వ వచనం. నేనెంత కాలము 9వ అధ్యాయము 41వ వచనం. నేనెంత కాలము మీతో కూడా ఉండి మిమ్మల్ని సహించు. అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా. విశ్వాసం లేని మూర్ఖతరం. చాలండి. మొదటిదేమో విశ్వాసం లేని తరము. రెండవసారి యేసు ప్రభు మాట్లాడిన మాటలో ఏంటంటే విశ్వాసం లేని మూర్ఖతరం. మూర్ఖతరం అంటే అన్స్టబుల్ నెక్ అని రాయబడింది ఇంగ్లీష్లో. అన్స్టబుల్ నెక్ అంటే మెడ వంచని తరం. మూర్ఖత్వం అంటే మెడ వంచని తనం. కొంతమందికి మూర్ఖత్వం ఎక్కువైపోయింది. ఆ మూర్ఖత్వం ఎలా తయారైందంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆ రోజుల్లో స్వస్థపరిచేవాడు, ఈ రోజు స్వస్థత లేవని చెప్పే మూర్ఖతరంలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆయన అద్భుతాలు చేసేవాడు, ఇప్పుడు అద్భుతాలు ఆగిపోయాయి, అందుకే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేవాళ్ళు. ఆ రోజుల్లో ఇలా జరిగేది, ఇప్పుడు ఇలా జరగట్లేదు, కాబట్టి ఆ రోజులు వేరు ఈ రోజులు వేరని విశ్వాసము లేని మూర్ఖతరములో బ్రతికినట్టే మనం కూడా వాక్యాన్ని నమ్మలేని మూర్ఖతరంలో బతుకుతున్నాం. యేసు ప్రభు చెప్పిన మాట, విశ్వాసం లేని మూర్ఖతరములో మీరు బతుకుతున్నారు, విశ్వాసం లేని తరములో మీరు బతుకుతున్నారు. నేనెంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహించాలి. యేసయ్య నీతోనే ఉన్నాడు, అయినా సహిస్తున్నాడు. నీ భర్త ఇంకా తాగి దేవుని మందిరానికి రాకపోయినా నీ భర్తను ఇంకా క్షమిస్తున్నాడు, సహిస్తున్నాడు, అయినా మిమ్మల్ని దీవించడానికి ఇష్టపడ్డాడు. ఆ ప్రేమ ఇంకా నీ జీవితంలో యేసుని ఎరుగు కూడా బహాటంగా పాపం చేస్తూ యేసుని మరలా బహాటంగా సిలువ వేస్తున్నా ఆయన నిన్ను సహిస్తున్నాడు. ఈ రాత్రి ఆయన సహనం ముందు ఈ రాత్రి నువ్వు ఇంకా ఆయన 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 ముందు నువ్వు ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించు చూడు. నా దేవుడు ప్రేమామయుడి రాత్రి, నా దేవుడు కనికర స్వరూపుడు. యేసు ప్రభు మొదటిసారి నోరు చెప్పి మాట ఏంటంటే విశ్వాసం లేని తరము, విశ్వాసం లేని మూర్ఖతరము, నేను ఎంతకాలం మిమ్మల్ని సహించాలి అన్నాడు. ఆ మాట ఎప్పుడైతే అన్నాడో ఈ పిల్లవాళ్ళు ఉన్నటువంటి ఆ దురాత్మ ఒక్కసారిగా వాడిని అలాగే కింద పడేసి వాడిని గిలగిల కొట్టుకునేటట్టు చేస్తుంది. వాడు గిలగిల కొట్టుకొని అలాగే దొర్లాడుతున్నాడు, అటు ఇటు దొర్లాడుతున్నాడు. వాడు దొర్లాడుతూ ఉంటే ఆ చుట్టుపక్కల జనాలంతా వచ్చి వాడిని చూసి అరే బిడ్డకట్ అయిపోయిందిరా, అరే బిడ్డ గిలగిల కొట్టుకుంటున్నాడు, ఏంటని కేకలేస్తుంటే యేసుక్రీస్తు ప్రభు మనుషుల కేకలు చూసి ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడంటే ఆయన సమయం కొరకు ఎదురు చూస్తుంటాడు. కొట్టండి. ఈ రాత్రి చాలా మంది నీ గురించి, నీ బిడ్డల గురించి తక్కువ చేసి మాట్లాడుతుండొచ్చు. ఒకవేళ నీ పిల్లల గురించి అన్ఎస్టిమేటెడ్ గా మాట్లాడుతుండొచ్చు. ఒకవేళ నీ కుటుంబం గురించి చాలా మంది తృణీకరించి మాట్లాడుతుండొచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మౌనంగా ఉంటాడంటే ఆయన తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించడానికి ఆయన నీ కోసం ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు. ఆయన నీ కొరకు ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు. The God will be set at the great plan about your children. Don't look the circumstances. He stand before you. He stand before you. గిలగిల కొట్టుకుంటుంటే విలవిల్లాడుతుంటే మార్కు సువార్త 9వ అధ్యాయం 20వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 20వ వచనంలో అందుకు ఆయన రెండోసారి మాట్లాడాడు. మళ్ళీ యేసు ప్రభు రెండోసారి నోరు తెరిచి మాట్లాడిన సంగతి రెండోసారి ఏమన్నాడు చూడు. అందుకు ఆయన మీరెవరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడుగగా పేతురు చాలా మార్కు సువార్త 9వ అధ్యాయం 20వ వచనం. ఇది వీనికి సంభవించి ఎంత కాలమైందని తండ్రిని అడిగాడు. రెండోది అడిగిందంటే వీనికి సంభవించి ఎంత కాలమయ్యింది, ఇది జరిగి ఎంత కాలమయ్యింది, నీ పిల్లల ప్రార్థనకు దూరమై ఎంత కాలమయ్యింది, నీ
కుటుంబంలో పరిశుద్ధత లేకుండా ఎంతకాలమైంది? నీకు దరిద్రత సంభవించి ఎంతకాలమైంది? ఈ దౌర్భాగ్య స్థితి నీ జీవితానికి అంటుకొని ఎంతకాలమైంది? యేసుక్రీస్తు ప్రభు తండ్రిని అడిగిన మాట రెండవదిగా, ఈ చిన్నవానికి ఇది సంభవించి ఎంతకాలం అయిందయ్యా? కాలాలు మారిపోతున్నా, మనుషులు మారడం లేదు, హృదయాలు మారడం లేదు, జీవితాలు మారడం లేదు. ఈ రాత్రి నువ్వు చాలా ప్రసంగాలు వినుండొచ్చు, ఒకవేళ చాలా మంది బోధ వినుండొచ్చు, కానీ నీకు సంభవించి నీ హృదయానికి పట్టినటువంటి భ్రష్టత్వం ఎంతకాలమైంది? నీ ప్రార్థన పాడు చేసుకొని, నీ పరిశుద్ధతను పాడు చేసుకొని, నీ విశ్వాసాన్ని పాడు చేసుకొని, నీ ఉపవాసం లేని వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధతను పూర్తిగా చంపుకొని, పైపైన భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయించకుండా నీకు విశ్వాసములు కలిగిన భ్రష్టత్వం సంభవించి ఎంతకాలమైంది? ఎప్పుడైనా ఆలోచించావా? కొంతమంది అడుగుతుంటారు, అయ్యా ఎప్పటి నుంచి జరిగింది అయ్యా వీళ్ళకనంటే వాళ్ళు చెప్తుంటారు, అయ్యా ఒకప్పుడు బాగుండే వాళ్ళయ్యా, కానీ వీళ్ళకి సంభవించి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయ్యిందయ్యా అంటుంటారు. కొంతమంది అడిగితే చెప్తుంటారు, అయ్యా ఒకప్పుడు వీళ్ళు బాగా జీవించే వాళ్ళయ్యా, కానీ వాళ్ళ జీవితంలో పరిస్థితులు తేజారిపోయి వాళ్ళకి సంభవించి ఈ మధ్య కాలంలో జరిగిందయ్యా. ఒకప్పుడు బాగుండే వాళ్ళు. నీ కుటుంబంలో ప్రార్థన లేకుండా, నీ కుటుంబంలో దేవుని యొక్క వాక్యం లేకుండా, నీ వ్యక్తిగత జీవితంలో దేవుని వాక్యం లేకుండా నీ కుటుంబానికి ఈ యొక్క దరిద్రత సంభవించి ఎంతకాలమైంది? యేసుప్రభువు అడిగిన రెండవ ప్రశ్న. మొదటి ప్రశ్న ఏమో, విశ్వాసం లేని తరము వారులారా, విశ్వాసం లేని మూర్ఖ తరము వారులారా, నేను ఎంతవరకు మిమ్మల్ని సహించునని అడిగాడు. రెండవది, వీనికి సంభవించి ఇది ఎంతకాలము అయినది అన్నాడు. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్నే అడుగుతున్నాడు, నీ కుటుంబానికి, నీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఈ చేదైన పరిస్థితి సంభవించి ఎంతకాలమైంది? నీ పరిస్థితి సంభవించి ఎంతకాలమైంది? ఆలోచించావా ఎప్పుడైనా? ఈ రాత్రి దేవుడు ఒక ప్రశ్న నిన్ను వైనిమ్ము. అప్పుడు బిడ్డలు లేరని ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేశావు. బిడ్డలు పుట్టిన తర్వాత దేవుణ్ణే మర్చిపోయావు. బిడ్డలు పుట్టిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయావు. బిడ్డలు లేనప్పుడు, అయ్యా నాకు బిడ్డల్ని ఇస్తే నీకోసం నేను పెంచుతానయ్యా, నాకు బిడ్డల్ని ఇస్తే నీకు ఇస్తానయ్యా అని చెప్పిన నువ్వు, నీకు సంభవించి ఎంతకాలమైంది ఈ మాట తప్పిన జీవితం? You have to let your word, what you speak and before the Lord. దేవుని ఎదుట నువ్వు ఒప్పుకోను కూడా నీవు పోగొట్టుకునే స్థితికి దిగజారిపోయావంటే అసలు నీకు సంభవించి ఎంతకాలమైంది? ఈ రాత్రి తల్లిదండ్రులే కాదు, బిడ్డలే కాదు, ఊరు వాడ అంతా చెడిపోయింది. కారణం ఏంటంటే వారికి పట్టిన పరిస్థితులు సంభవించి చాలా కాలమైనా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఆ తండ్రి అంటున్నాడు, ఏమన్నా తెలుసా? అయ్యా చదవండి నాతో పాటు ఒకసారి. ఆ తండ్రి చెప్పిన మాట మార్కు 9వ అధ్యాయము 20వ వచనం మధ్య భాగంలో, వీరికి బాల్యము నుండి అది ఆ దురాత్మ వీడిని నాశనము చేయవలనని పట్టిందయ్యా అన్నాడు. ఎప్పుడు పట్టిందంట బిడ్డని? బాల్యము నుండే. అందుకే ప్రసంగ గ్రంథం 9వ అధ్యాయంలో, బాల్య దినముల యందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అమ్మా, నీకు బిడ్డల్ని ఇస్తే సరిపోదమ్మా, నీ బిడ్డల్ని బాల్య దినమందే సృష్టికర్తను స్మరించేటట్టు నీ బిడ్డల్ని దేవుని కోసం పెంచు. నీ బిడ్డలు దేవుని కోసం పెంచు. నీ బిడ్డలు దేవుని కోసం పెంచకపోతే నీ బిడ్డలకు దురాత్మలు పడతాయి, నీ బిడ్డలు చెడిపోతారు, నీ బిడ్డలు నిన్ను బజారుకు లాగుతారమ్మా. బాల్య దినముల యందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునేటట్లు నీ బిడ్డలకు నువ్వు దేవుని వాక్యము గురించి, దేవుని పరిశుద్ధత గురించి నువ్వు బోధిస్తే నీ బిడ్డలు కాస్త వైరాగ్యం కలిగి నువ్వు ప్రార్థిస్తే నీ బిడ్డలు ప్రార్థిస్తారు, నువ్వు ఉపవాసం అంటే నీ బిడ్డలు ఉపవాసిస్తారు, నువ్వు మాట్లాడితే నీ బిడ్డలు మాట్లాడతారు, నువ్వు దేవునితో నడిస్తే నీ బిడ్డలు నడుస్తారు. కొట్టు చప్పట్లు గట్టిగా. నువ్వు నడిస్తే దేవుడు కొరకు నీ బిడ్డలు నడుస్తారు. నువ్వు నడవడం ఆగిపోయావు కాబట్టి నీ బిడ్డలు ఆగిపోయారు. బాల్యము నుండే ఇది వీనికి సంభవించింది. ఈ దురాత్మ వారిని నాశనము చేయవలనని అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయిస్తుంది. అగ్ని అనే మాటకు అర్థం ఏంటంటే మహాశ్రమలు. నీళ్లు అనగా ఊపిరి ఆడలేని స్థితి, నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రులు చూస్తున్నారు. అలాగా ఈ బిడ్డ గురించి
గురించి ఆ తండ్రి చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా అయ్యా, నా ఈ బిడ్డ అయ్యా ఒకప్పుడు బాగుండేవాడయ్యా, కానీ వీడికి ఆ దయ్యం పట్టినప్పుడు వీడిని నాశనం చేయాలని ఆ దయ్యం వీడిని పట్టిందయ్యా, నాశనం చెయ్యాలని. అందుకే అనగా యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం రాయబడింది, అనగా దొంగ నాశనం చేయుటకు, హత్య చేయుటకు, దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికే దురాత్మ వస్తుంది. దురాత్మకున్న ఆలోచన ఏంటంటే నిన్ను నాశనం చేయాలని, దురాత్మకున్న ఉద్దేశం ఏంటంటే నిన్ను పాడు చేయాలని, దురాత్మకున్న ఉద్దేశం ఏంటంటే నిన్ను పాడు చేసి నిన్ను పూర్తిగా దేవుని యొద్ద నుంచి లేకుండా చేయాలని. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నిన్ను, నీ బిడ్డల పట్ల నా యేసయ్య ఈ రాత్రి ఆలోచిస్తున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ బిడ్డల పట్ల దేవుడు ఆలోచన చేస్తున్నాడు, నీ పిల్లల పట్ల దేవుడు ఆలోచన చేస్తున్నాడు. నీకు ఆశ్చర్యమైన మాట చెప్తాను నేను. ఆ తండ్రి చెప్పిన మాట, అయ్యా నా బిడ్డని నీళ్ళల్లో అగ్నిలో తోసేస్తుందయ్యా, ఈ దురాత్మ వల్ల నా బిడ్డ ఒళ్ళంతా కాలిపోయి ఒళ్ళంతా నీరు బొబ్బలు వచ్చేసాయ్యా. మీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. ఆ దయ్యం పట్టినప్పుడల్లా ఈ పిల్లడు వెళ్ళి ఆ నిప్పుల్లో పడిపోతాడు. భోగి మంటలు మండుతుంటే ఆ నిప్పుల్లో పడిపోతాడు. నిప్పుల్లో పడిపోయిన కొద్దిసేపటికి వచ్చి నీళ్ళల్లో పడిపోతాడు. నిప్పుల్లో పడిపోతే కాలిపోయి బొబ్బలంతా వచ్చేస్తాయి, నీళ్ళల్లో పడిపోతే బొబ్బలు పెద్దవైపోతాయి. బతుకు మారిపోయింది. ఈ బలహీనత పోతే ఆ బలహీనత, ఈ పద్ధతి పోతే ఆ పద్ధతి, ఇది లేకపోతే అది, రకరకాల అలవాట్ల చేత బిడ్డలు పాడైపోతున్నారయ్యా. బిడ్డల కంటే ఎక్కువగా తల్లిదండ్రులు కూడా పాడైపోతున్నారు. ఏమి చూసి నేర్చుకోవాలి నీ పిల్లలు నిన్ను చూసి? క్రైస్తవం అంటే నటించే జీవితం కాదు. ఇట్ ఈస్ నాట్ యాక్టింగ్ ఆఫ్ ద లైఫ్. ఇట్ ఈస్ నాట్ యాక్టింగ్ ఆఫ్ ద లైఫ్. ఇట్ ఈస్ దన్ సర్జికల్ ఫర్ ద లార్డ్. హి స్టాండ్ బిఫోర్ యాజ్ ఎ వాక్ విత్ ద ఇంటిగ్రిటీ. దేవుని కోసం యథార్థంగా నడిస్తే నీ బిడ్డలు కూడా నిన్ను చూసి యథార్థంగా దేవుని కోసం బతుకుతారు. కొట్టు చప్పట్లు గట్టిగా. నువ్వు మారడం నేర్చుకుంటే నీ బిడ్డలు కూడా మారడం నేర్చుకుంటారు. నువ్వు అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తే నీ పిల్లలు నీ ముందు అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తారు. నువ్వు మాట బొంకడం నేర్చుకుంటే నీ పిల్లలు కూడా మాట బొంకడం నేర్చుకుంటారు. నీ పిల్లల దగ్గర నువ్వు ఏది చేస్తే అది చేస్తారు. జాగ్రత్త. అందుకే నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడతాయి, ఔదార్యం కలిగిన వాళ్ళు పుష్పదూతరం రాయబడింది. అంటే నీళ్లు పోస్తే నీళ్లు పోయబడతాయి. జీవితంలో నువ్వు ఏది నువ్వు చేయాలనుకుంటున్నావో ఆలోచించు. చూడు, నువ్వు మంచి తల్లిదండ్రులుగా మిగిలిపోతావో, లేకుంటే నీ పిల్లల్ని ఒక మంచి తరములో పెంచని ఓడిపోయిన తల్లిదండ్రులుగా మిగిలిపోతారో ఈ రాత్రి మీరు ఆలోచించండి. ఈ లైవ్ లో చూస్తున్న ప్రతి తల్లిదండ్రులకి ఇది ఒక గుణపాఠం. బాల్య దినం నుండి సంభవించినటువంటి ఆ దురాత్మ వీని నాశనం చేయాలని పట్టింది. ఒక రోజున ఒక తల్లి నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పింది. వాళ్ళొక ముస్లిం ఫ్యామిలీ, వాళ్ళొక క్రైస్తవ కుటుంబం. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు ఎరగక మునుపు వారు ఆ యొక్క మత పెద్దల మధ్యలో జీవించేవాళ్ళు, ముస్లిమ్స్. ఒక రోజున ఆ బిడ్డకు క్యాన్సర్ వచ్చి ఈ కాలు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా యాంప్యూట్ చేయాలన్నారు, కాలు పూర్తిగా తీసేయాలన్నారు. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్ సాడ్ అయ్యాలి, సాడ్. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పారు ఈ బిడ్డకి కాలు తీసేసేయాలి, ఈ కాలు ఇక్కడ దాకా తీసేసేయాలి, ఇంకా బిడ్డకు కాలు ఉండదని చెప్పారు. ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఏడుస్తూ ఎక్కడెక్కడో హాస్పిటల్ తిరిగారు. డాక్టర్లు చెప్పారు, అయ్యా ఆ క్యాన్సర్ వ్యాధి రోజు రోజుకు పాకిపోయింది, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కాలు తీసేసేయాలి, కాలు తీసేయకపోతే అది వెన్నెముకలోకి వెళ్ళి బిడ్డ కూడా మంచం మీద పడిపోతుంది, కాబట్టి కాలు తీసేయడం మంచిది, ఎక్కడన్నా జైపూర్కి వెళ్ళి మీరు ఒక కాలు తీసుకొచ్చి ఆ బిడ్డకి వేసుకోవడం మంచిదని చెప్పారు. వాళ్ళ ఆ నోట ఈ నోట యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నారు. ఒకరోజు నేను మందిరంలో ఉంటే నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడారు, అయ్యా నా బిడ్డ పేరు హాజీరా, నా బిడ్డ పేరు హాజీరా, ఆ అమ్మాయికి ఈ యొక్క క్యాన్సర్ వచ్చింది, దానివల్ల ఈ కాలు తీసేయాలన్నారు, దయచేసి దేవుడు నిజమైన దేవుడని మేము విన్నాం, యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచే దేవుడని విన్నాం, దేవుడు బాగు చేసే దేవుడని విన్నాం, దయచేసి నా బిడ్డ గురించి మీరు ప్రార్థన చేయండి అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బిడ్డ కోసం నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తరువాత ఆ యొక్క బిడ్డను తీసుకొని చెన్నై ఎగ్మోర్ హాస్పిటల్కి వెళ్ళాను. ఎగ్మోర్ హాస్పిటల్కి వెళ్తే ఎగ్మోర్ హాస్పిటల్లో రిపోర్ట్స్ అన్నీ ఇచ్చాను. ఎగ్మోర్ హాస్పిటల్ చెప్పిన మాట ఏంటంటే ఈ అమ్మాయికి
క్యాన్సరు అక్కడికక్కడికే ఆగిపోయిందన్నారు. ఈ బిడ్డకి అక్కడికక్కడికే క్యాన్సర్ ఆగిపోయింది అని అన్నారు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. వాళ్ళ క్యాట్ ల్యాబ్ లోంచి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి, మణిబాబు గారు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు, నా బిడ్డకు ఎక్కడ హాస్పిటల్ అయితే, ఏ సిమ్స్ హాస్పిటల్ అయితే, ఏ ఎయిమ్స్ హాస్పిటల్ అయితే, ఏ ఎన్టీఆర్ హాస్పిటల్లో నా బిడ్డకు క్యాన్సర్ అని చెప్పారో, ఇప్పుడు నా బిడ్డకు క్యాన్సర్ లేదని నాకు ఎగ్మూర్ హాస్పిటల్లో చెప్పారయ్యా, అడియార్ హాస్పిటల్లో చెప్పారయ్యా, నా బిడ్డకు బాగైపోయిందని, నా బిడ్డ క్యాన్సర్ ఆగిపోయిందని చెప్పారు. నా దేవుడు ఎంత గొప్ప దేవుడయ్యా అనని వాళ్ళు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బాప్తిసాలు 8 మంది పొందారు. బాప్తిసాలు పొందారు. ఊరు మంచిది కాదు కదా, జనాలు మంచోళ్ళు కాదు. ఆ జనాలు ఏం చేశారంటే ఆ నోట ఈ నోట వెళ్ళి, ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకోవద్దండి, ఆ అమ్మాయికి ఒకప్పుడు క్యాన్సర్ ఉండేది, బాగా అయిందని చెప్పుకుంటున్నారు, కాబట్టి ఆ అమ్మాయికి క్యాన్సర్ ఉంటుంది, కాబట్టి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు అని అన్నారు. ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉందంటే ఇక ఎవ్వరు కూడా ముందుకు రాలేదండి. ఆ సమయంలో నా దేవుడు ఆ బిడ్డను ప్రేమించి ఒక అద్భుతమైన సంబంధం వచ్చింది. నేను ఆ బిడ్డకు వివాహం చేశాను. హల్లెలూయా. నేను ఆ బిడ్డకు వివాహం చేశాను. వివాహం చేసిన తరువాత ఆశ్చర్యరీతిగా ఆ బిడ్డకు కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు షయాన్ అని పేరు పెట్టా. ఆమేన్. రెండోసారి కొడుకు పుట్టాడు. కొడుకులు పుడుతుంటారు కొంతమందికి. దే విల్ బి ఇన్ ఫ్రీ టికెట్స్. ఇప్పుడు రెండోసారి మళ్ళా కొడుకు పుడితే వాడికి నేను రయాన్ అని పేరు పెట్టా. షయాను రయాన్. వాళ్ళ ఇద్దరిని ఆ బిడ్డ నాకు తీసుకు చూపిస్తుంది. అంకుల్, ఈ బిడ్డలిద్దరిని నేను దేవుని కోసం పెంచాలనుకుంటున్నా, నా బిడ్డల దేవుని కోసం పెంచాలనుకుంటున్నా. కానీ నువ్వైతే వాగ్దానం చేసిన దేవుణ్ణి మర్చిపోయావు, నీకు బిడ్డలు ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయావు, నీ కొరకు అద్భుతం చేసిన దేవుణ్ణి మర్చిపోయి చాలాసార్లు దేవుని ఎదుట విశ్వాసఘాతుకురాలుగా మిగిలిపోయావు. ఆ తండ్రిని యేసుక్రీస్తు ప్రభు నా మాట చూడండి ఒకసారి, రెండవసారి అడిగాడు. నువ్వు నమ్ముచున్నావా ఈ బిడ్డని నేను బాగు చేస్తానని? అసలు నువ్వు నమ్ముతున్నావా ఈ బిడ్డను బాగు చేస్తానంటే? ఆ తండ్రి అంటున్నాడు, అయ్యా నేను నమ్ముతాను కానీ నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమన్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. నేను నమ్ముతున్నానయ్యా, నిన్ను నమ్మే కదా నీ దగ్గరకు వచ్చాను, నేను నమ్మే కదా నా బిడ్డను తీసుకొచ్చాను. నా బిడ్డను ఎందుకు తీసుకొచ్చానంటే నీ మీద నాకు నమ్మకం ఉందయ్యా యేసయ్యా, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయొచ్చు. ఈ రాత్రి ఎక్కడెక్కడైతే నీకు అపనమ్మకం ఉందో నీ పిల్లల గురించి, నీ అపనమ్మకాన్ని యేసయ్య తీసేయబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ పిల్లలకున్న అపనమ్మకాన్ని, నీకు యేసయ్య మీద అపనమ్మకాన్ని దేవుడు తీసేయబోతున్నాడు. నీకున్న అపనమ్మకాన్ని దేవుడు తీసేయబోతున్నాడు. నీ పట్ల దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేయబోతున్నాడు. నీ కొరకు దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేసి నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాన్ని చేయబోతున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది. దయచేసి చూడండి నాతో పాటు. రెండవసారి యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పాడు? మొదటిసారి ఏమో యేసుక్రీస్తు ప్రభు విశ్వాసం లేని తరము వారులారా అన్నాడు. రెండవది యేసుక్రీస్తు ప్రభు నోరు తెరిచి వీరికి సంభవించి ఎంతకాలమైంది అన్నాడు. మూడవసారి యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు చూద్దాం దయచేసి నాతో పాటు చూడండి. యేసుక్రీస్తు ప్రభు ఆ మూగదైన మార్కసు 9వ అధ్యాయంలో ఆ మూగదైన చెవిటి దయ్యాన్ని చూసి ఒక్కసారిగా ఆ అపవిత్రాత్మను గద్దించినట్టుగా చూస్తున్నాం. మూడవది యేసుక్రీస్తు ప్రభు గద్దించాడు. హీ రిబ్యూక్. యేసు ప్రభు ఎందుకు ఇక్కడికి వచ్చాడంటే ఈ రాత్రి దేవుడు గద్దించి నీకు విడుదల కలుగు చేయబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ కొరకు ఆయన గద్దించి నీకు విడుదల కలుగు చేయబోతున్నాడు. యేసు చూచి మూగదైన చెవిటి దయ్యమా వారిని వదిలిపోమ్ము, బిడ్డను వదిలిపోమ్మని, ఇక వానిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి command the devil, I rebuke and resist the devil. ఈ రాత్రి యేసయ్య ఎందుకు వచ్చాడంటే నీ కుటుంబంలో ఉన్న ప్రతి చెదలను, నీ కుటుంబంలో పట్టిన ప్రతి దరిద్రతను ఆయన గద్దించడానికి వచ్చాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆయన ఆజ్ఞాపిస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆయన ఆజ్ఞాపిస్తే సూచక్రియలు జరుగుతాయి, ఆయన ఆజ్ఞాపిస్తే లేని వాటిని ఉన్నట్టుగా దేవుడు కలుగు చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు మూడవదిగా గద్దించాడు. హి స్పీక్ టు అండ్ రిబ్యూక్, రెసిస్ట్ ద డెవిల్.
రాత్రి దేవుడు ఎందుకు వచ్చాడంటే నీ కుటుంబంలో ప్రతి దాన్ని ఎదిరించి, నీ కుటుంబానికి వ్యతిరేకంగా దాన్ని గద్దించి, నీకు మరలా దేవుడు నూతన అద్భుతాన్ని చేసి పంపించబోతున్నాడు. కొట్టండి చెప్పండి గట్టిగా. నూతన అద్భుతాన్ని చేసి నీ కొరకైన కార్యం చేయబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు. వాడి కొరకు యేసుక్రీస్తు ప్రభు ఆ దురాత్మను గద్దించగానే వాడు అలాగా దురాత్మ వాడిని వదిలిపెట్టి అలాగా పడిపోయాడు. దురాత్మను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దురాత్మ వెళ్ళిపోతే ఈ మనుషులు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా అయ్యా నీ బిడ్డ ఏందయ్యా చచ్చిన వాళ్ళలాగా పడిపోయి ఉన్నాడు. అప్పుడు నా దయ్యం పట్టినప్పుడు నా గిలగిల కొట్టుకునేవాడయ్యా, ఇప్పుడు వాడు చచ్చిన వాడి వల్ల పడిపోయాడు. ఇప్పుడు వాడు శవంలాగా మారిపోయాడు. అంటే వాడు బాగుపడ్డాడన్న సంతోషం ఊరు వాళ్ళకి కలగల. వాళ్ళు చెప్పే చెప్పుడు మాటలు ఎలా ఉన్నాయంటే, నీ బిడ్డ చచ్చిపోయాడేమో చూసుకో అయ్యా. ఈ లోకం నీ బిడ్డల గురించి 100 మాటలు మాట్లాడి, ఈ మాట నీ గుండెలో రాసుకో. నీ బిడ్డల గురించి 100 మాటలు మాట్లాడి, ఈ రాత్రి నా యేసయ్య నోట నుంచి వచ్చిన మాట నీ బిడ్డలకు తిరిగి మరలా జీవం ఇవ్వబోతుంది. కొట్టు చెప్పండి. నీ బిడ్డల దేవుడు మరలా జీవం చేత నింపబోతున్నాడు. నీ బిడ్డల దేవుని కొరకు నిలబడబోతున్నారు. నీ బిడ్డల దేవుడు అనేకుల కొరకు ఆశీర్వాదకరంగా నీ బిడ్డలు చేయబోతున్నాడు. నీ బిడ్డలు చేయబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు కోరుకో, నీ బిడ్డ సేవకుడు అవ్వాలంటే ఇక నీ కొడుకు సేవకుడు అవుతాడు. ఆమేన్. నీ బిడ్డ ప్రవక్త అవ్వాలంటే నీ బిడ్డ ప్రవక్త అవుతాడు. నీ బిడ్డ దేవుని కొరకు ఒక వైరాగ్యం కలిగినటువంటి ఒక దేవుని సాధనం అవ్వాలంటే సాధనం అవుతాడు. కారణం ఆయన గద్దించి ఈరోజు నీకు విడుదల ఇవ్వడానికి ఆయన ఆజ్ఞాపిస్తే అద్భుతాలు నీ ఇంట్లో జరగబోతున్నాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. నువ్వు ఇంటికి వెళ్ళగానే ఒక దేవదూత నీ గుమ్మంలో నిలబడి ఉంటుంది. యేసయ్య చేసిన అద్భుతాన్ని ఈ రాత్రి నువ్వు చూచుదువుగాక. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసయ్య చేసిన అద్భుతము నీ ఇంట్లో జరగబోతుంది. యేసయ్య పలికిన అద్భుతాలు నీ ఇంట్లో ఇక జరగబోతున్నాయి. ఇక నీ జీవితంలో ఆశ్చర్యాల వెంబడి ఆశ్చర్యాలు జరగబోతున్నాయి. ఆమేన్. ఆశ్చర్యాల వెంబడి ఆశ్చర్యాలు జరగబోతున్నాయి. ఊరు వాళ్ళందరూ ఆ బిడ్డను చూసి చచ్చినవాడు అంటుంటే, ఎవరెవరైతే నీ బిడ్డల గురించి ఈ రాత్రి తక్కువగా మాట్లాడారు, ఎవరైతే నీ కుమార్తె గురించి చెడ్డగా మాట్లాడారు, ఎవరైతే నీ బిడ్డ గురించి చెడ్డగా మాట్లాడారు, వారి ఎదుట దేవుడు నీ బిడ్డను మరలా తిరిగి నిలబెట్టబోతున్నాడు. మరలా నీ కుటుంబాన్ని నిలబెట్టబోతున్నాడు. మరలా నీ కుటుంబాన్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు. మరలా నీ కుటుంబం పట్ల దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు. మరలా నీ కుటుంబం పట్ల దేవుడు సూచక్రియలు మహత్కారాలు చేయబోతున్నాడు. సూచక్రియలు మహత్కారాలు చేయబోతున్నాడు. He will do the great signs and before your family in this night. నాలుగవదిగా యేసుక్రీస్తు ప్రభు వాని ఎద్దుకు వచ్చి ఆ పిల్లవాణ్ణి చెయ్యి పట్టుకున్నాడండి. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆ పిల్లవాణ్ణి చెయ్యి పట్టుకున్నాడు. ఈ రాత్రి పడిపోయిన బిడ్డలు దేవుడు తిరిగి మరలా లేవనెత్తడానికి ఆ బిడ్డ చెయ్యి పట్టుకున్నట్టే యేసు నీ బిడ్డలు చెయ్యి పట్టుకోబోతున్నాడు. నీ పిల్లల చెయ్యి దేవుడు పట్టుకొని నీ బిడ్డలకు తిరిగి మరలా పునర్జీవాన్ని ఇవ్వబోతున్నాడు. వాక్యం రాయబడింది, యేసుక్రీస్తు ప్రభు వారిని చెయ్యి పట్టి వాడు నిలవబడెను. కొట్టండి చప్పట్లు గట్టిగా. వాడు నిలవబడ్డాడు. వాని చెయ్యి పట్టుకున్నట్టే, ఈ చిన్నవాని చెయ్యి పట్టుకున్నట్టే నా యేసయ్య రాత్రి నీ బిడ్డలు చెయ్యి పట్టుకోబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ బిడ్డలు చెయ్యి పట్టుకోబోతున్నాడు. యేసయ్య ఈ చిన్నవాని చెయ్యి పట్టుకొని అద్భుతం చేసినట్టే దేవుడు నీ బిడ్డల జీవితాల్లో అద్భుతం చేయబోతున్నాడు. ఎంతమంది డాక్టర్లు నీ పిల్లల గురించి వ్యతిరేకంగా మాట్లాడినా, ఎంతమంది నీ బిడ్డల గురించి తక్కువ చేసి మాట్లాడినా, ఈ ఊరు వారంతా ఏకమై నీ బిడ్డలు చనిపోయిన వారు అంటున్నా, నా యేసు నీ బిడ్డలు చెయ్యి పట్టుకొని ఈరోజు అద్భుతాన్ని చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నా యేసు నీ బిడ్డలు చెయ్యి పట్టుకొని అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఎంత దుఃఖంతో నువ్వు వచ్చావో అంత దుఃఖంతో కాదు, ఈరోజు ఆనందంతో తిరిగి వెళ్ళబోతున్నావు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆనందంతో వెళ్ళబోతున్నావు. అంత ఆనందంతో వెళ్ళబోతున్నావు. ఈ రాత్రి గొప్ప ఆనందంతో నా దేవుడిని నింపేయబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నా దేవుడు ఆనందంతో నింపేయబోతున్నాడు. నా దేవుడు సంతోషంతో నింపబోతున్నాడు. పిల్లవాడిని చేయి పట్టుకోగానే ఆ పట్టుకున్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా? లోకమున్న మాటతో కలుగు చేసిన దేవుడు. ఆమేన్. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగునటువంటి మహా గొప్ప దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ బిడ్డ చేయి పట్టుకున్నట్టే ఈ రాత్రి అందరి చేతులు పట్టుకొని లేవనెత్తబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి ప్రతి ఒక్కరి మీదకు దేవుడు ముట్టి తాకబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు ప్రతి ఒక్కరిని దర్శించబోతున్నాడు. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని దేవుడు తాకబోతున్నాడు.
The God will be approached everybody and touch their life in this night. దేవుడు ఈ బిడ్డను తాకినట్టే నిన్ను తాకునుగాక, నీ బిడ్డలు తాకునుగాక. ఇక పుట్టబోయే బిడ్డలు కూడా దేవుడు తాకబోతున్నాడు. కొట్టు చెప్పండి గట్టిగా, పుట్టబోయే బిడ్డలు ఇట్ విల్ బి కమ్స్ టు ద న్యూ బోర్న్ పీపుల్. ద గాడ్ విల్ బి టచ్ దేర్ లైఫ్. He will never forget your deeds. What he will be think about your family. The God will be establishing all these things and before your family in the sight of Gentiles. అన్ని చూళ్ళ మధ్య ఓడిపోయిన నీ జీవితాన్ని తిరిగి మళ్ళా కట్టడానికి నా దేవుడిని చేయి పట్టుకోబోతున్నాడు. కొట్టు చెప్పండి గట్టిగా, నీ బిడ్డలు చేయి పట్టుకోబోతున్నాడు. నీ బిడ్డలే కాదు, నీకు పుట్టబోయే బిడ్డలు కూడా దేవుడు చేయి పట్టుకోబోతున్నాడు. కొట్టు చెప్పండి గట్టిగా, నీకు పుట్టబోయే బిడ్డలు కూడా దేవుడు చేయి పట్టుకోబోతున్నాడు. నా యేసయ్య ఉద్దేశం ఏంటో తెలుసా? ఐదవదిగా వాణ్ణి చెయ్యి పట్టుకొని వాణ్ణి స్వస్థపరిచి వాడు బాగు చేసినప్పుడు ఆ ఊరు వాళ్ళందరూ అనుకుంటున్నారు, అరే ఒకప్పుడు విలవెల్లాడుతున్న వాడి జీవితం ఇప్పుడు యేసయ్య చేతిలోకి వచ్చేసింది. కోటు చప్పట్లు గట్టిగా. ఒకప్పుడు బజార్లో పడిపోయిన జీవితం, ఒకప్పుడు అగ్నిలో పడిపోయిన జీవితం, ఒకప్పుడు నిప్పుల్లో పడిపోయిన జీవితం, ఒకప్పుడు చాదర రోగి, ఊరంతా వీడిని చూసి అయ్యో వీడు ఒక రోగి 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 అని మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పుడు వీడిని చూసి వీడు మాట్లాడడం ప్రారంభించాడు. యేసయ్యా నేను స్వస్థత పొందాను. కోట చెప్పండి, యేసయ్యా నేను స్వస్థత పొందాను అంటున్నాడు. వాళ్ళందరూ కేకలేస్తున్నాడు, యేసయ్య నన్ను బాగు చేశాడు, యేసయ్య నన్ను బాగు చేశాడు, యేసయ్య నన్ను బాగు చేశాడు అని అంటుంటే వాడు మాట్లాడడం ప్రజలు విన్నారు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఏ మూగదయం అయితే బిడ్డను పట్టిందో ఆ మూగదయం బిడ్డలను వదిలిపెట్టి వెళ్ళినట్టు ఈ రాత్రి నుంచి నేను పరిశుద్ధాత్మని ఇప్పుడు చెప్తున్నాను, నీ బిడ్డలు ప్రవచించబోతున్నారు. కొట్టు చప్పట్లు గట్టిగా, నీ బిడ్డలు ప్రవచించబోతున్నారు. యువర్ చిల్డ్రన్ ఇట్ విల్ కమ్స్ టు ద ప్రొఫెసీ ఇన్ దేర్ నైట్ ఫర్ ద లార్డ్, for the Lord, for the Lord. Your children become a prophecy. Your children became a prophet. నీ పిల్లల్ని దేవుడు ఒక ప్రవక్తలుగా చేయబోతున్నాడు. నీ పిల్లల్ని దేవుడు ఒక ప్రవక్తగా చేయడానికే నా దేవుడు ఈ రాత్రి విడుదల దయచేయబోతున్నాడు. నీ పిల్లల జీవితంలో ఆశ్చర్యకరం చేయడానికే నా దేవుడు పట్టిన లావనెత్తబోతున్నాడు. మరలా నా దేవుడు వాడిని నిలబెట్టినట్టే మరలా దేవుడు నీ కుటుంబాన్ని పిల్లలు నిలబెట్టబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుడు నీ కుటుంబాన్ని బిడ్డలు నిలబెట్టబోతున్నాడు. మరలా నీ బిడ్డల దేవుడు మరలా వాడుకోబోతున్నాడు. మరలా నీ బిడ్డల దేవుడు మరలా ఆయన నిలబెట్టి తన మహిమ కొరకు నిన్ను దేవుడు వాడుకోబోతున్నాడు. ఆమేన్. యేసయ్య ఐదవదిగా చేసిన మాట ఏంటంటే ఆ తండ్రి చేతికి అనగా ఆ తండ్రి చేతికి వాణిని అప్పగించాడు. నాకు చేసుకో, ఆ తండ్రి చేతికి వాణిని అప్పగించాడు. వీడుకు ఒకప్పుడు తండ్రి లోగిలలో లేడు, ఇప్పుడు స్వస్థపరచబడి తండ్రి లోగిల్లోకి అప్పగింపబడినట్టే నా యేసయ్య తిరిగి మరలా నీ లోగిల్లో నీ బిడ్డలు ఉంచబోతున్నాడు. మరలా దేవుడు నీ ఒడిలో నీ బిడ్డలు ఉంచబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్నదంతా తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు నీ చేతికిచ్చి నిన్ను అభిషేకించి పంపించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నీకు అద్భుతమైన మాట చెప్తాను. ఈ అబ్బాయి ఎవరో మాకు తెలీదు. హీ డజంట్ నో. నాకిద్దరు అసలు 6 ఏళ్ళు పిల్లలు లేరు. పెళ్ళయిన తర్వాత 6 ఏళ్ళు పిల్లలు లేరు. 6 ఏళ్ల తర్వాత మేము ఎక్కడికి పోయినా అందరూ మమ్మల్ని అసహించుకునేవాళ్ళు. మమ్మల్ని చూసి అందరూ అసహించుకునేవాళ్ళు, పిల్లలు లేరు పిల్లలు లేరని. అప్పటికే దాదాపు నేను మినిస్ట్రీ చేస్తున్నా, పరిచర్య చేస్తున్నా. 12 మంది పిల్లలకి నేను పేర్లు పెట్టాను. చివరికి నన్ను పేర్లు పెట్టడానికి కూడా పిల్లడం ఆపేశారు. పేర్లు పెట్టడం కూడా పిలవడానికి ఆపేసి, ఎందుకంటే మణిబాబు గారిని పిలిస్తే మణిబాబు గారికి పిల్లలు లేరు కాబట్టి ఆయన రావడం మంచిది కాదన్నారు. నేను ఒక రోజున దేవుని చేత తాకబడి బజార్కి వెళ్ళి ఒక బట్టలు కొట్టుకెళ్ళి ఒక ఆమెను అడిగాను, అమ్మా పిల్లలకి వేసే బట్టలు ఇవ్వమని అడిగాను. పిల్లలకి వేసే బట్టలు ఇవ్వమని అడిగితే ఆమె నాకు పిల్లలకి వేసే ఒక డ్రెస్ ఇచ్చింది. పిల్లలకి డ్రెస్ ఉంది, బేబీ డ్రెస్. ఆ బేబీ డ్రెస్ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టి రోజు ప్రార్థన చేయడం ప్రారంభించాను. హల్లెలూయా. రోజు ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రార్థన చేస్తే కొద్ది రోజులకి మా ఆవిడ నాతో చెప్పింది, అయ్యా నేను కన్సీవ్ అయ్యానని చెప్పింది. హల్లెలూయా. ప్రతి తండ్రికో ఏమని కోరుకుంటాడు? ప్రతి తండ్రి ఏం కోరుకుంటాడు చెప్పండి? ఏం కోరుకుంటాడు? నాకు సమయాలు లాంటి బిడ్డే సేమియాలు. ఏం కోరుకుంటాడు? సేమియాలు. నేను ఒకరోజు సామియాలు అని పేరు పెడితే ఆ ఊరోడు పిలుస్తాను, ఒరే సేమియాలా, ఒరే సేమియాలా, ఒరే సేమియాలా అంటారు. సేమియాలు నేను పెట్టిన వాడి పేరు. వాళ్ళకి ఆ ఊరోళ్ళు పెట్టిన పేరండి వాడికి సేమియాలమ్మ. ఏం పేరు అమ్మంటాడు? పేరు సేమియాలు. ఒక ఊరికి నేను వెళ్ళా. ఒక ఊరికి వెళ్తే నాకు ఇదే జరుగుతుంటాయి. ఆ ఊరికి వెళ్తే ఆ ఊరిలో నేను ఒక పేరు పెట్టాను. ఒక పిల్లోడికి అభిషేక్ పాలని పెట్టాను. ఏం పేరు పెట్టాడు? పేరు అభిషేక్ పాలని పెడితే వాళ్ళ నాయనమ్మ ఆ గుడిది పైకి వచ్చి, ఒరే అభిషేక్ పాలా, ఒరే అభిషేక్ పాలా
అవిశాఖ అవిశాఖ అంటుంది. ఓరే నేను కరివేపాకు అవిశాఖ ఎప్పుడు పెట్టాను రా? నేను పెట్టిన అభిషేక పాలను పెడితే ఆ మహాతాళ్ళు వచ్చి ఇంకో కూటమి పెట్టి పేరు పెట్టిన పేరు ఏంటంటే అభిషేక పాలు అంట. ఇట్లా టైలెట్లు తయారైపోయారు. ఒక ఆమె నా దగ్గరకు వచ్చి, ఈ ఆంధ్ర పాస్టర్ గారా నా మనవరాలకే ఏపిసారు అట్లా పేరు పెట్టినారా అన్నది. ఏపిసారు రాని ఏ పాస్టర్ పెట్టడే అంటే ఆ పక్కన చెప్తారు, వేస్తే రానమ్మా వేస్తే రాని. చాలా మందికి ఇదే జరుగుతుంటాయి. జరిగిన సంఘటన ఏంటంటే ఆ మిస్సెస్ కన్సీవ్ అవ్వగానే ప్రార్థన చేసి ప్రభువా నాకు అద్భుతమైన కొడుకు కావాలి కోరుకుంటారు. లేదండి నవరే స్మైల్ ప్లీజ్ కొడుకు వాడెత్తనే పున్నాడు నరకడం తప్పిస్తాడని అందరూ అనుకుంటారు. గుడ్, కోరుకోవడం మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను అలాగే నీలాగనే ప్రార్థన చేసి అద్భుత రీతిగా ప్రార్థన చేస్తే ఆశ్చర్యమైన రీతిలో దేవుడు నన్ను ప్రేమించి అమ్మాయినిచ్చాడు. అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ కొంచెం 5 minutes సహకరించాను. థ్యాంక్స్ అన్న. ఐ సో థ్యాంక్స్ టు యూ అన్న. సో ఐ సో అండ్ వెల్కమ్ టు యూ. ఐ సో అండ్ ఎక్సైట్మెంట్ ఆఫ్ యువర్ కీబోర్డ్ ప్లేయింగ్. రియల్లీ ఐ సో థ్యాంక్స్ టు యూ. These people are so and illiterate people, but they should be and talk to me, they should be and follow with me. They will be impressed through your music. Amen. Impressed by your music. It's not a hypocrisy, it is not a dramatical, but it's doing the ministry of the God is with us. Amen. Good. Thank you అన్న. ఇక్కడ ఏం జరిగిందంటే అద్భుత రీతిగా దేవుడు మమ్మల్ని ప్రేమించి మంచిగా ఆడపిల్ల ఇచ్చాడు. నాకు ఆశ్చర్యంలో పడ్డాను. ఇదేరా రోజు ఆ డ్రెస్ మీద ప్రార్థన చేసాం, ఆ డ్రెస్ మీద రోజు ప్రార్థన చేసాం, ఆ డ్రెస్ మీద రోజు ప్రార్థన చేస్తే దేవుడు మమ్మల్ని ప్రేమించి ఏమిచ్చాడు? ఆడపిల్ల ఇచ్చాడు. ప్రార్థన గట్టిది, హల్లెలూయా చెప్పండి. మళ్ళీ సెకండ్ టైం కన్సీవ్ అయింది. మేము రోజు బీరువాలో నుంచి ఆ బట్టలు తీయడు, రోజు ఆ బిడ్డల ఆ యొక్క బట్టల మీద చేయబెట్టి ప్రార్థన చేయడు. యేసయ్యా నీకు వందనాలు, ఈసారి నా కొడుకుని ఇచ్చేస్తావయ్యా. నువ్వు అడగవా అండి? అడుగుతారా? అడగరా చెప్పండి. అడుగుతారు. ఎందుకంటే మనిషి ఆశగా అవతలు ఉండవు. మనిషి ఆశాజీవి. నేను కూడా ఆశాజీవిని. దేవుణ్ణి అడిగాను, ప్రభువా నువ్వు ఎట్టయినా కానీ మళ్ళీ నా కొడుకుని ఇవ్వాలయ్యా, కొడుకుని ఇవ్వాలని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత రీతిగా నన్ను ప్రేమించి మళ్ళా పాపనే ఇచ్చాడు దేవుడు. సందిగ్ధంలో పడ్డాను నేను. అదేంద్రా దేవుడు అడిగిన వాటిని ఊహించినట్టు అత్యధికంగా చేయగలిగిన దేవుడు 2 సార్లు నేను ప్రార్థన చేస్తే మళ్ళీ ఎందుకు నాకు బిడ్డలు ఇచ్చాడు? ఇంతటికి జరిగింది ఏందని నేరుగా వెళ్ళి ఆ బీరువాలోకి వెళ్ళి ఆ డ్రెస్ని ఇలా చూపించు అని చూశాను. డ్రెస్ చూస్తే నాకు అర్థం కాల. వెంటనే ఒక పెద్ద ఉంటే ఆ పెద్ద దగ్గర తీసుకెళ్ళి అమ్మాయమ్మ ఈ డ్రెస్ ఏందో చూడే తల్లి అన్న. అంటే పాస్టర్ గారు ఇది ఆడపిల్లలకి వేసే డ్రెస్ కదండి అని. అబ్బా, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆ మహాతల్లి పిల్లలకి వేసి అడిగిన మగపిల్లడు ఆడపిల్లడు అడుగుంటే నా బతుకు బాగుండేది. అర్థమైందా? నువ్వు అడిగేది దేవుడిని సరిగ్గా అడిగితే దేవుడు నీకు ఇచ్చేస్తాడు ఈ రాత్రి. ఆమె చెప్పండి గట్టిగా. నాకు అర్థం కాదు, ఎలా చెప్పగలుగుతామమ్మా ఆడపిల్లల డ్రెస్ అంటే? ఏమి లేదు మణిబాబు గారు, ఆడపిల్లల డ్రెస్ అయితే ఇక్కడ స్లీవ్లెస్ ఉంటుంది, ఇక్కడ నాడాలు కడతారు. అదే మగపిల్లల డ్రెస్ అయితే ముందు బొత్తాలు ఉంటాయి. హల్లెలూయా. నాకు ఇచ్చిన డ్రెస్కి ఏమో పైన స్లీవ్లెస్లు ఉన్నాయి. స్లీవ్లెస్లు అంటే ఈ పైన నాడాలు ఉన్నాయి. ఇక ఆ 2 బిడ్డల్ని దేవుడిచ్చిన బిడ్డలుగా కాదని ఇలాగ నేను తిరగబడి మాట్లాడలేనుగా. ఆయన ఏది చేసినా ఆయనకి మహిమ కలుగును కాక. దేవుని స్తుతిస్తూ సంతోషంగా ఉన్నాడు. స్వీటీ అద్భుత రీతిగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసింది. ఆమె చెప్పండి గట్టిగా. ఇంకోసారి చెప్పండి, ఆమె చెప్పండి. షమ్మ దేవుడు మమ్మల్ని ప్రేమించి 8th క్లాస్కి వచ్చేసింది. 8th క్లాస్, రెండో అమ్మాయి 8th క్లాస్, ఫస్ట్ అమ్మాయి ఇంటర్మీడియట్కి వచ్చేసింది. ఒకరోజు పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి ఏమండి నేను కన్సీవ్ అయ్యానని చెప్పింది. ఓరే నాయన, అబ్రహాం షారాకు చెప్పినట్టుకుంది. ఇప్పుడు మనం ఎక్కడ ఎలకారాలు తెచ్చి తర్వాత ఇప్పుడు ఆడ మనం అమల్టీలు తెచ్చి ఇప్పుడు ఆడ మనం తెచ్చి మళ్ళా మనము ఎక్కడ బిడ్డలు పెంచుకుంటాం ఉయ్యాలు కట్టి అని ఇప్పటికే సంఘాలు కట్టి దేవుని సేవ చేస్తున్నాం. హల్లెలూయా. అప్పటికి కొన్ని వేల మందికి సువార్తలు చెప్తున్నాం, కొన్ని వేల మందికి పరిచయం చేస్తున్నాం. మళ్ళీ మన సంఘంలో బిడ్డలు వేసుకొని అర్థమైంది ఊరు ఆడ దిగుతాం. బిడ్డలు ఆ 2 బిడ్డలే చాలు. హల్లెలూయా. 2 బిడ్డలే చాలు అని అంటుంటే ఆ రాత్రి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. చదవండి నాతో పాటు. దావీదు కీర్తన and Psalm. Thank you Jesus. దావీదు కీర్తన. దావీదు కీర్తన
99 6వ వచనం నేను చదువునా? నేను చదువుతాను చూడండి. ఆయన యాజకులలో మోషే ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలుండెను. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆయన నామమును బట్టి ఈ రాత్రి ప్రార్థన చేసేవారి జీవితాల్లో సమూయేలు ఉండెను. సేమియాలు కదము, సేమియాలు కదము, సేమియాలు కదము, సమూయేలు ఉంటాడు. ఆయన నామమును బట్టి ఈ రాత్రి ప్రార్థన చేసేవారి జీవితాల్లో సమూయేలు ఉంటాడు. మేము రోజు విశ్వాసంతో ప్రార్థన చేసుకొని ఆశ చావక దేవుని మీద ఆధారపడి దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మాను. రోజు ప్రార్థన చేసేవాడు. ప్రభువా, నా నామమును బట్టి ప్రార్థన చేయవాళ్ళు సమయాలు ఉంటానన్నావు. నువ్వు నా కోసం సమయాలు ఇస్తే నీ కోసం పెంచుతాయి, నా కోసం సమయాలు ఇస్తే నీ కోసం పెంచుతాయి. నా దీపం ఆరిపోకుండా, నా వంశం ఇక్కడ నిలిచిపోకుండా, నా వంశం మళ్ళా చిగురించేటట్టు రాత్రి నువ్వు చల్లనైన కృప చూపించి ప్రభువా అని ప్రార్థన చేసి హాస్పిటల్కి వెళ్తుంటే అప్పుడు ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, మా నువ్వు కంగారు పడిపోవద్దు, మళ్ళా నీకు పుట్టేది ఆడబిడ్డే అన్నాడు. మనుషులు మంచోళ్ళు కాదు, మనుషులు నేను చివరి అడుగులో కూడా నేను డిస్కరేజ్ చేస్తాను. చివరి అడుగులో కూడా నేను డిస్కరేజ్ చేస్తాను. ఈ రాత్రి 100 మంది నేను డిస్కరేజ్ చేసిన నా దేవుడు నిన్ను అద్భుత రీతిగా ఆశీర్వదించబోతున్నాడు. కొట్టు చెప్పలేదు, అద్భుత రీతిగా ఆశీర్వదించబోతున్నాడు, అద్భుత రీతిగా దీవించబోతున్నాడు. అంతమంది చెప్పిన ఆ థియేటర్కి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుని వెళ్తే సరిగ్గా శనివారం వచ్చిన శనివారం అంతా సిస్టర్ హాస్పిటల్లో ఉన్నారు. ఆదివారం ఆరాధన నేను వెళ్తుంటే డాక్టర్ గారు అన్నారు, మణిబాబు గారు ఈరోజు నీ భార్యకు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు చర్చికి వెళ్ళడం కుదరదు అన్నాడు. నేను అన్నాడు, వాట్ ఎవర్ ఇట్ మే బి, జస్ట్ ఐ విల్ బి అటెండ్ టు ద చర్చ్ ఫస్ట్. ఏదేమైనా నేను మొదట దేవునికి ప్రథమ స్థానం ఇస్తా, నేను హాస్పిటల్లో ఉండను, నేను చర్చికి వెళ్తానంటే డాక్టర్ అన్నారు, భార్య ముఖ్యం దేవుడు ముఖ్యం అంటే నాకు దేవుడే ముఖ్యం, దేవుడు ముఖ్యం. ఆయన అన్నాడు, నీ భార్యకు ఒకవేళ సిజరేన్ చేస్తే నా భార్య ఒంటి మీద కత్తి పడదు. ఆమేన్. నా భార్య ఒంటి మీద కత్తి పడదు. విశ్వాసం కలిగిన తరం కాదు మాది, విశ్వాసం కలిగిన తరము. అద్భుతాలు చేసేటువంటి దేవుడు మా జీవితాల్లో నిలిచి ఉన్నాడు. నేను చర్చికి వెళ్ళిపోయినా, చర్చిలో వాక్యం చెప్పి తిరిగి వస్తుంటే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. పోకూరులో ఉన్నారు సార్. అదిగో ప్రత్యేక సాక్షి, కొట్టడు చప్పట్లు గట్టిగా. నన్ను వదలడు కొంతమంది. ఫోన్ వచ్చింది, కుమారుడు జన్మించాడు. మీటింగ్ లో ఉంటే ఆ మీటింగ్ లో నాకు ఫోన్ వస్తే ఆ ఫోన్ తీసుకొని హలో ఏంటనంటే అనా అనా అనింది ఒక ఆమె. ఊపిలేదు, నాకు భయం వేసింది. ఏం చెప్పబోతున్నానంటే ఆమెన్నది దేవుడికి చక్కరైన కొడుకునిచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి రెండో అమ్మాయికి ఈడికి దాదాపు 8 ఏళ్ళు తేడా. ఇప్పుడు మా ఇంట్లో డిగ్రీ చదివిన అమ్మాయి, ఇంకోటి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, పెద్ద అమ్మాయి పెళ్లి చేస్తే ఒక పాప తాత. నమ్మరే, నిజం ఒప్పుకోవాలిగా. ఇక్కడ అందరూ తాతలు అవ్వలే, రంగుల భయం గట్టు ఉన్నారు. అదే నాకు తెలుసు, అందరూ రంగుల పుణ్యమాని it will completely and consider as a new thing, is a new born girl. నువ్వు చూస్తే will you marry me అని అడిగేటట్టుకుంటావు కదా, రంగు తీసేస్తే తెలిసిపోతుంది నీ బొంగంతా. తాత దేవుడు ఆ సమయంలో ప్రేమించి ఈ బిడ్డను మాకు ఇచ్చాడండి. వీడిని దేవుడు ప్రేమించి ఇచ్చాడు. ఈ వరప్రసాదాన్ని తిరిగి మళ్ళా దేవునికి ఇవ్వాలని నా గుండెల్లో ఉన్న తాపత్రం అంతా ఇంత కాదు. చాలా బాధతో చెప్తున్నా, కార్యారంభం కంటే కార్యాంతం మేలు. బిడ్డనైతే ఇచ్చావు కానీ ఆ బిడ్డను పెంచే అంత క్యాపబిలిటీ నాకు లేదయ్యా. నేను ఒక ఓడిపోయిన తండ్రిని, కానీ నా ఓటమిని నీ విజయం కలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను. నా ఓటమిని ఆయన జీవితాన్ని విజయం కలిగిన హస్తాలకు అప్పగిస్తానని ఈ బిడ్డని పరిచర్యకి అప్పగిస్తే, నేను సింగనపాలు మా ఊరు వస్తుంటే వీడు కూడా నానో నేను వస్తానే అంటున్నాడు. అరే నువ్వెక్కడికి వస్తావురా, నేను ఆ ఊరు వెళ్తుంటే ఆ ఊర్లో అని అంటుంటే నీకు బంధువులైన వాళ్ళందరూ నాకు బంధువులు అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీకు బంధువులైన వాళ్ళందరూ నీకెక్కడి నుంచి వచ్చారు బంధువులు అంటే, సింగనపాలు నీదే కాదు నాది కూడా అన్నాడు. ఆమేన్. నేనంతా వీడు నాతో పాటు దాదాపు 10 గంటల సేపు మా జర్నీ. ఎంతమ్మా అని చెప్పాను నేను, 10 గంటల సేపు ప్రయాణం చేసి వచ్చాడు బిడ్డ, నిల్చొని వచ్చాడు బిడ్డ. నిజం చెప్తున్నా. సాయంత్రం రాగానే ఎక్కడ కుప్పకూలిపోతాడేమో అని అడిగితే, అరే నువ్వు వచ్చి దేవుని కోసం చేయగలనంటే నేను చేస్తా డాడీ. కారణం
యేసయ్య మన జీవితాలలో అనేకులకి కనబడాలి. ఇప్పుడు చెప్పిన మాట నా లైఫ్లో మర్చిపోలేదు. బిడా, నన్నే దర్శించిన దేవుడు ఈ రాత్రిని దర్శించుకున్నాడు. ఏం జరిగిందో చెప్పి ఆ ప్రార్థన చేస్తా చూడండి. అనగా లూకా సువార్త 9వ అధ్యాయం 43వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయం 43వ వచనం. అందరూ దేవుని మహత్యమును చూచి ఆశ్చర్యపడ్డారు. చెప్పండి, దేవుని మహత్యమును చూచి ఆశ్చర్యపడిరి. అందరూ చెప్పండి నాతో పాటు. పక్కన వాళ్ళకి కై కూడా ஒரு பார் சொல்லுங்கம்மா. தமிழ் தெரியுமா, ஹிந்தி தெரியுமா, இங்கிலீஷ் தெரியுமா? என்னம்மா எங்களுக்கு தமிழ் தெரியுமா, ఇంగ్లీష్ தெரியுமா, தமிழ் தெரியுமா? అమ్మా తెలుగు తెలియదు, తెలుగు తెలియదు. పక్కన వాళ్ళు చెప్పండి. ఏం చెప్పండి, చెప్పండి సార్. అందరూ చెప్పండి. అందరూ దేవుని మహత్కార్యమును చూసి దేవుని మహత్యమును చూచి ఆశ్చర్యపడ్డారు. కొట్టండి చెప్పండి గట్టిగా. దేవుని మహత్యాన్ని చూచి. ఈ రాత్రి దేవుడు ఒక మహత్యము నీ జీవితంలో చేయబోతున్నాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. కొట్టు చెప్పండి గట్టిగా. అందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. పక్కన నువ్వు ఆశ్చర్యంగా మారిపోబోతున్నావు. ఆమేన్. అందరూ లేచి నిలబడతాం. ఈ బిడ్డ బాగయ్యాడు, తిరిగి మళ్ళీ వెళ్ళబోతున్నాడు. నా దేవుడు నేను బాగు చేసి నీ బిడ్డలను పంపించిపోతున్నాడు. అందరూ లేచి నిలబడదాం. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లోడ్, థ్యాంక్ యూ లోడ్. వన్ సాంగ్. They will come and take, no problem. It is very simple thing. Thank you. Oh Rabba Likha Radha Radha. Oh Riyandarina. I want a new song. New song. నాకు where is my cell? Oh thank you Jesus. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ లార్డ్. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఇంకోసారి గట్టిగా చెప్దాం. కొంతమంది ఏమనుకుంటానంటే, అరే ఎప్పుడు పాడతాడు రా పని బాబా, ఎప్పుడు పాడతాడు రేపు పాడతా. హల్లెలూయా. రేపు మీతో పాటు కొత్త వాళ్ళు తీసుకురండి. హల్లెలూయా. రేపు మీరు ఆనందంగా రాబోతున్నారు. హల్లెలూయా. నా దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డల దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా. నీతి సూర్యుడా నా కృపాధారమా, సన్నుతించేదను నీ ఘననామమును. నీతి సూర్యుడా నా కృపాధారమా, సన్నుతించేదను నీ ఘననామమును. Yes,
నన్ను ఆవరించెను